Welcome to this session of Power Plant Engineering, my dear students. So before entering to the gas turbine plant, we must know the basic components of gas turbine plant, my dear students. First of all, what is a gas turbine? So here is what are the parts of a gas turbine. Next one, classification of gas turbines. Okay, first of all, what is a gas turbine? So it is a rotary machine which converts thermal energy into mechanical energy, my dear friends. What is a thermal energy, my dear friends? By burning the fuel, మనము ఫ్యూయల్ మండించినప్పుడు వచ్చే ఎనర్జీనే మనం థర్మల్ ఎనర్జీ అంటున్నాము. అయితే ఈ థర్మల్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీగా మార్చాం. ఇట్ ఈస్ ఎ రోటరీ మిషన్. ఓకే, నెక్స్ట్ వన్, హియర్ ఈస్ ది సైక్లిక్ ఈవెంట్స్ ఆఫ్ ఎ గ్యాస్ టర్బైన్ ఈస్ సిమిలర్ టు IC ఇంజన్, but each event is carried out in a different devices. But in case of IC engine, internal combustion engine లో ఏం జరుగుతుందంటే నాయన, సక్షన్ అంటే ఎయిర్ లోపల తీసుకుంటుంది, అదేవిధంగా కంప్రెషన్, మళ్ళీ ఎక్స్పాన్షన్ అనేది అన్నీ కూడా ఇంజిన్ సిలిండర్ లో మాత్రమే జరుగుతుంది. ఒకే ఒక ఇంజిన్ సిలిండర్ లో మాత్రమే జరుగుతుంది. అయితే గ్యాస్ టర్బైన్ లో అయితే ఆయన ఒక్కొక్క ఈవెంట్ అనేది ఒక్కొక్క డివైస్ జరుగుతుంది. ఈచ్ ఈవెంట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ డిఫరెంట్ డివైసెస్, మై డియర్ ఫ్రెండ్. ఈచ్ ఈవెంట్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ డిఫరెంట్ డివైసెస్. ఆల్ ఆఫ్ యు క్లియర్, మై డియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్, హియర్, సో ఇట్స్ ఎ సింపుల్ గ్యాస్ టర్బైన్ కన్సిస్ట్ ఆఫ్, సో ఎనీ గ్యాస్ టర్బైన్ cycle or any gas turbine plant, it consists of compressor. Here is a compressor, combustion chamber and a turbine. Sir, what is a compressor? Compressor అంటే ఏంటంటే నాయన, మనం ఎయిర్ తీసుకొని దాన్ని కంప్రెస్ చేస్తాం. అంటే దాని మీద ప్రెజర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ తగ్గినప్పుడు అప్పుడు ఒక ప్రెజర్ పెరిగిపోతుంది అనమాట. దట్ ఈస్ ఏ కంప్రెసర్. నెక్స్ట్ వన్ ఈస్ కంబషన్ ఛాంబర్. ఇక్కడ ఆ కంప్రెస్ చేసిన ఎయిర్ని ఫ్యూయల్ సప్లై చేసి మండిస్తారు. ఓకే, తర్వాత టర్బైన్ అనమాట. ఈ యొక్క హై ప్రెజర్ ఫ్లూ గ్యాసెస్ వస్తాయి కదా ఆయన, ఆ ఫ్లూ గ్యాసెస్ అంతా ఎక్స్పాన్షన్ చేస్తారు. ఐ విల్ డిస్కస్ వన్ బై వన్, డోంట్ వరీ. ఓకే, హియర్ ఈస్ all of you see, my dear friends, it consists of compressor, combustion chamber and turbine. Okay, next one, gas turbine. It is a very important, my dear friends. So here is what is the gas turbine. So here is the gas turbine working on which principle. The gas turbine working on a Breton cycle. Breton cycle అనేది అది ఒక సైకిల్ మీద ఈ గ్యాస్ టర్బైన్ అనేది పనిచేస్తుంది ఆయన. అయితే గ్యాస్ టర్బైన్స్ ఆర్ బేస్డ్ ఆన్ Breton cycle. I will discuss about Breton cycle. Don't worry, my dear friends. So all gas turbines and jet engines are heat engines. So these are all heat engines which cover heat energy into heat energy which converts. So which convert thermal energy into useful work. Thermal energy is nothing but by burning the fuel. Fuel మండించినప్పుడు మనకి వేడి వస్తుంది ఆయన. ఆ హీట్ ను ఉపయోగించుకొని మనం వర్క్ అనేది తెచ్చుకుంటాం అన్నమాట. వర్క్ అంటే ఇట్ ఈస్ టు డ్రైవ్ ది అనదర్ వర్క్. So the useful work, దాని నుంచి వచ్చిన వర్క్ may be in the form of mechanical power. So as from the shaft which may be used to drive a propeller or a vehicle or a pump or electric generator or any other mechanical devices. So అయితే అక్కడ వచ్చిన పవర్ ఆ టర్బైన్
టర్బైన్లో నుంచి వచ్చిన పవరు ఆ టర్బైన్ షాఫ్ట్కి మనం పంపుని కనెక్ట్ చేస్తే పంపు జరుగుతుంది, ఎలక్ట్రిక్ జనరేటర్ కనెక్ట్ చేస్తే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఏ మెకానికల్ డివైస్ అయినా సరే మనం తిప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ఆఫ్ యు క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? సో నెక్స్ట్ వన్ here is what are the parts of gas turbine plant. First of all, compressor. Next one, first compressor naina, compressor. Next one is a combustion chamber. Next one is a turbine. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం చూద్దామైనా అందరు చూడండి ఆయన. ఇక్కడ ఈ కంప్రెసర్ అనేది కంప్రెసర్, దిస్ ఈజ్ ఏ కంప్రెసర్. ఈ కంప్రెసర్ లో ఏంటంటే ఎయిర్ అట్మాస్ఫియర్ లో నుంచి సో ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి వస్తుందమ్మా. ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఎయిర్ కంప్రెసర్ లో కంప్రెషన్ జరగద్దు అనమాట. అంటే కంప్రెషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, అంటే కంప్రెసర్ అంటే ఏంటి సార్, మాకు అర్థం కాదు కదా సార్. కంప్రెసర్ అంటే ఏం లేదు, దాని యొక్క ప్రెజర్ ఉపయోగించి వాల్యూమ్ తగ్గించేస్తారు. ఎప్పుడైతే వాల్యూమ్ గ్యాస్ వాల్యూమ్ తగ్గితే ఆటోమేటిక్ గా ప్రెజర్ అనేది పెరిగిపోద్ది. ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరిగిపోద్ది అనమాట. ఓకే, అది కంప్రెసర్ అన్నమాట. ఈ కంప్రెసర్ ఏం జరిగింది, ప్రెజర్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ తర్వాత హై ప్రెజర్ హై టెంపరేచర్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ లోకి వస్తుంది అనమాట. ఈ కంబషన్ ఛాంబర్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఇది కంబషన్ ఛాంబర్ లోకి వస్తుందో ఈ యొక్క ఎయిర్ టెంపరేచర్ ఉంది కదమ్మా, దీని టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ది ఫ్యూయల్. మనం సప్లై చేసే ఫ్యూయల్ యొక్క సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ అయినా ఉండొచ్చు, లేదా ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉపయోగించి ఈ కంప్రెసర్ ఏమి వస్తుంది కదా హై టెంపరేచర్ హై ప్రెజర్, దానికి ఏం చేస్తారంటే ఫ్యూయల్ ఇంజెక్టర్, ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తాం, నేను దానికి చెప్పిన ది టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ది ఫ్యూయల్. ఈ ఫ్యూయల్ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ కాకూడదు, అంటే సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ తనకు తాను మండకూడదు. ఆ టెంపరేచర్ దగ్గర తనకు తానే మండకూడదు, మనం ఏమి ఇవ్వాలి బయట నుంచి. అయితే సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ది ఫ్యూయల్ ఉన్నందువల్ల ఎప్పుడైతే మనం ఫ్యూయల్ ఇస్తామో ఈ టెంపరేచర్ దీని యొక్క ఫ్యూయల్ యొక్క సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మండదు అన్నమాట. మండిన తర్వాత హై ప్రెషర్ హై టెంపరేచర్ ఫ్లూ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. హై టెంపరేచర్ హై ప్రెషర్ ఫ్లూ గ్యాసెస్ ఫామ్ అయిన తర్వాత ఆ గ్యాసెస్ అనేవి టర్బైన్ గ్యాస్ టర్బైన్కి వస్తాయి. ఈ గ్యాస్ టర్బైన్కి వచ్చిన తర్వాత ఈ గ్యాస్ టర్బైన్ లో బ్లేడ్స్ ఉంటాయి, ఈ విధంగా బ్లేడ్స్ ఉంటాయి. ఇట్ ఎంటర్స్ సమ్ వెలాసిటీ అండ్ లీవ్స్ సమ్ వెలాసిటీ మాస్ ఇంటూ, అంటే ఇట్ ఎంటర్స్ సమ్ వెలాసిటీ, లోపలికి వచ్చినప్పుడు కొంత వెలాసిటీ ఉంది, ఈ టర్బైన్ బ్లేడ్స్ బయటకు వచ్చినప్పుడు కొంత వెలాసిటీ పడుతుంది. మాస్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ మొమెంటమ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రొటేషన్ ఆఫ్ ది రోటార్ ఆఫ్ ది టర్బైన్. ఎప్పుడైతే ఎంటర్ అయినప్పుడు కొంత వెలాసిటీ, బయటకు వచ్చినప్పుడు కొంత వెలాసిటీ, మాస్ అంటే లోపలికి ఎయిర్ ఫ్లూ గ్యాస్ వస్తుంది కదా, ఫ్లూ గ్యాసెస్ మాస్ ఇంటూ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్, దట్ ఈస్ ఎ థ్రస్ట్. అందువలన ఏమవుతుందంటే ఈ యొక్క టర్బైన్ రోటార్, ఈ రోటార్ షాఫ్ట్ అన్నమాట, ఈ షాఫ్ట్ తిరగటం మొదలవుతుంది అన్నమాట, తిరగటం మొదలవుతుంది. ఎప్పుడైతే తిరగటం మొదలవుతుందో ఆటోమేటిక్ గా సో హియర్ ఈస్ దిస్ టర్బైన్ షాఫ్ట్ కనెక్టెడ్ టు ది కంప్రెసర్ షాఫ్ట్ బై యూజింగ్ కప్లింగ్. కప్లింగ్ సహాయంతో మనము ఈ యొక్క గ్యాస్ టర్బైన్ ని కంప్రెసర్ కి కనెక్ట్ చేస్తారు. తర్వాత ఎక్స్పాండ్ అయిన తర్వాత అంటే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ అంటే ఏం చేస్తున్నారు, ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నాయన 80 to 90%, 80 to 80% of work produced by the gas turbine is used to drive the compressor. వీడు సంపాదించినంతా కూడా వీడికి తిరగా పోగా మిగతా అనేది బయటకు వస్తుంది, మిగతా అనేది బయటకు వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ W net. దిస్ ఈజ్ నథింగ్ బట్ W net. అంటే వాడికి తిరగా పోగా మిగతా అనేది బయటకు వస్తుంది అన్నమాట. తర్వాత ఆ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి వదిలేస్తారు.
ఎస్ మై డియర్ స్టూడెంట్స్. అయితే సార్ అయితే ఇక్కడ ఈ కంప్రెషన్ ప్రాసెస్, ఇక్కడ కంప్రెషన్ ప్రాసెస్, ఇక్కడ కంబషన్ ప్రాసెస్, ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంప్రెసర్కి వర్క్ అనేది సప్లై చేస్తాం. కంప్రెసర్ తిరగాలంటే వర్క్ కావాలి కదా, ఆ వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది? టర్బైన్ నుంచి వస్తుంది అన్నమాట. All of you clear, my dear friend? It is about the parts of the open cycle gas turbine. The parts of open cycle gas turbine, my dear friends. All of you see, my dear friend, it is a beautiful animation for compressor. All of you see, here is a compressor, my dear friends. This is a compressor. So here is a moving plates. These are the moving plates. ఏదైతే తిరగతా ఉన్నాయా ఇవన్నీ కూడా మూవింగ్ ప్లేట్స్, మూవింగ్ ప్లేట్స్. అదే సార్ ఫిక్స్డ్ ప్లేట్స్ కదా, ఫిక్స్డ్ ప్లేట్స్. ఈ ఫిక్స్డ్ ప్లేట్స్ వల్ల ఈ యొక్క ఫిక్స్డ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ఫిక్స్డ్ ప్లేట్స్ దీస్ ఆర్ ది మూవింగ్ ప్లేట్స్. అంటే ఒక రో ఆఫ్ ఫిక్స్డ్ ప్లేట్స్, ఒక రో ఆఫ్ మూవింగ్ ప్లేట్స్. చూడు ఇక్కడ కంప్రెసర్ కేసింగ్ అన్నమాట. ఇదిగో దీస్ ఆర్ ది మూవింగ్ ప్లేట్స్. ఏ ప్లేట్స్ అయితే ఆ తెగతల ఉంటారా దానిపైన కానీ బిగుతుంటే దాన్ని మూవింగ్ బ్లేడ్స్ అంటారు. అర్థమైందా? ఓకేనా? అయితే కొన్ని బ్లేడ్స్ కదలకుండా ఉండే మధ్యలో, ఇక్కడ 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 మధ్యలో ఉండే అవన్నీ కూడా ఫిక్స్డ్ బ్లేడ్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ఈ పైన కేసింగ్ బిగుతుంటున్నాయి. ఆ యొక్క కేసింగ్ బిగుతుంటామా, ఈ కేసింగ్ బిగుతుంటారు. ఏ బ్లేడ్స్ అయితే ఈ పైన కేసింగ్ బిగుతుంటారో దాన్ని ఫిక్స్డ్ బ్లేడ్స్ అంటారు. ఇది దాన్ని మూవింగ్ బ్లేడ్స్ అంటారు. ఇది రోటార్ హబ్, ఇది షాఫ్ట్. సార్ అయితే మూవింగ్ బ్లేడ్కి ఫిక్స్డ్ బ్లేడ్కి తేడా ఏంటి సార్? ఈ మూవింగ్ బ్లేడ్ లో ఇక్కడ ఎక్స్పాండ్ అయిన ఎయిర్ ఇక్కడికి వచ్చినప్పుడు టు చేంజ్ ది డైరెక్షన్. ఇప్పుడు మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయేటప్పుడు పక్కన నడుపుతుంది దారి ఎట్టాలి, ఇటు పోయి ఇటు బొమ్మలు. అదేవిధంగా ఏంటంటే వీడు ఏం చేస్తుంటే మూవింగ్ ఫిక్స్డ్ బ్లేడ్ కాడు దారి చూపిస్తాడు ఇంకొక మూవింగ్ బ్లేడ్ ఎందుకు దానికి గ్యాస్ ఆ ఎయిర్ అనేది పోయేదానికి. సో ఇట్ ఈస్ అబౌట్ ది కంప్రెసర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్, ఫిక్స్డ్ బ్లేడ్స్. దిస్ ఈస్ ఎ ఫిక్స్డ్ బ్లేడ్, ఇట్ ఈస్ ఎ మూవింగ్ బ్లేడ్, కంప్రెసర్ కేసింగ్, రోటార్ హబ్. దిస్ ఈస్ ఎ షాఫ్ట్. సార్ రోటార్ హబ్ ఏంటి సార్? ఏ రోటార్ హబ్ అంటే దేని మీద అయితే బ్లేడులు బిగించుండ్రో, మూవింగ్ బ్లేడులు బిగించుండ్రో దాన్నే రోటార్ హబ్ అంటున్నాయన. ఆల్ ఆఫ్ యు క్లియర్? నెక్స్ట్ వన్ సి. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్, మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ ఏ కంబషన్ ఛాంబర్. ఇట్ ఈస్ ఏ angular cylindrical vessel in which fuel is born. ఎక్కడైతే ఫ్యూయల్ అనేది మండుకుంటుందో అంటే ఎయిర్ హై ప్రెషర్ హై టెంపరేచర్ లోపలికి వచ్చి తినడా అయితే మనం పై నుంచి దాంట్లోకి ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తాం. ఫ్యూయల్ అయితే ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తామో ఆ ఎయిర్ ఉంది లోపల ఎయిర్ దాని టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్యూయల్ యొక్క సెల్ఫ్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ అన్నమాట దానికి. అందువల్ల ఎప్పుడైతే మనం ఫ్యూయల్ తప్పనేస్తేనే బొగ్గును అనుకుంటుంది. ఓకే, అది దిస్ ఇస్ ఏ annular. It is a annular cylindrical vessel in which fuel burns. ఇది ఒక annular cylindrical vessel. ఇది ఒక cylindrical vessel. ఇక్కడ అనేది ఫ్యూయల్ అనేది మండుకుంటుంది. It can withstand for high explosive pressure. అంటే ఎప్పుడైతే మండతో మండినప్పుడు గ్యాస్ ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, లిక్విడ్ నుంచి గ్యాస్ ఎక్కువ వాల్యూమ్ పెరిగిపోతుంది. వాల్యూమ్ పెరిగిపోయినప్పుడు దాన్ని పట్టుకోవాలంటే మోర్ స్ట్రెంత్ సో దట్ ఇట్ కెన్ విత్స్టాండ్ హై ఎక్స్ప్లోజివ్ ప్రెషర్. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ అడియాబాటిక్ మెటీరియల్. మనం చిన్నప్పుడు చదువుకుంటాం 10th క్లాస్ లో అడియాబాటిక్ మెటీరియల్ అంటే దీనిలో నుంచి వేడిని బయటికి పాలించదు. అంటే దీని చుట్టుపక్కల సరౌండింగ్ అడియాబాటిక్ మెటీరియల్ పెట్టిన కూడా లోపల నుంచి వేడిని బయటికి పోకుండా చేసేదే ఇదొక కంబషన్ ఛాంబర్. తర్వాత గ్యాస్ టర్బైన్. మై డియర్ ఫ్రెండ్స్ చూడు, గ్యాస్ టర్బైన్
అయితే ఇట్ కన్వర్ట్స్, అంటే ఈ గ్యాస్ టర్బైన్ ఏం చేస్తుందంటే హీట్ ఎనర్జీ, ఫ్యూయల్ మండింది కదా, ఫ్యూయల్ మండినప్పుడు హీట్ ఎనర్జీ వచ్చించడా, అంటే ఫ్యూయల్ మండినప్పుడు కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ, ఆ హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేదే టర్బైన్. సో ఇట్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. Yes or no? All of you clear, my dear friends? The gas expands continuously at a constant entropy. Wow. అరే సార్ ఇదేంటి సార్ ఇది? Constant entropy. So we know very well about entropy, my dear friends. This is already studied in our intermediate mode. I will explain briefly how much energy unavailable for 1 degree drop of temperature. That is called the entropy. That entropy is a constant here. Yes or no? So again, it's a constant entropy. We will discuss clearly about this concept. Don't worry. It contains rotor, fixed and moving blades, shaft and a casing. అక్కడ ఏ విధంగా ఉంటుందో, కంప్రెసర్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ బ్లేడ్స్ ఉండి, మూవింగ్ బ్లేడ్స్ ఉండి, కేసింగ్ ఉంటుంది, షాఫ్ట్ ఉంటుంది. దిస్ షాఫ్ట్ ఈజ్ కపుల్డ్ టు ది కంప్రెసర్. ఇందాక చెప్పిన ఒక మాట ఏం చెప్పినాను, కంప్రెసర్ లో వచ్చిన వర్క్ 85 నుంచి 90%, సారీ టర్బైన్ లో వచ్చిన వర్క్ 85 to 90% టర్బైన్ లో వచ్చిన వర్క్ ని కంప్రెసర్ తిప్పేదానికి ఉపయోగపడతాను. అంటే బయటకు వచ్చే వర్క్ చాలా తక్కువ. అదే దీనివల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నాయన, దీనివల్ల డ్రాబ్యాక్ అదే నాయన. తర్వాత చూడు నాయన, ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ యానిమేషన్ గ్యాస్ టర్బైన్. See my dear friends, it is a moving blades. Here is the moving blades. These are all the fixed blades. These blades are fixed to the casing, my dear friends. So these blades are mounted on the rotor. This rotor. Okay, this is the rotor. ఈ రోటార్ పైన ఈ యొక్క మూవింగ్ బ్లేడ్స్ బిగించుండే, ఈ కేసింగ్ కి ఈ యొక్క ఫిక్స్డ్ బ్లేడ్స్ బిగించుండే నాయన. ఆల్ ఆఫ్ యు క్లియర్, మై డియర్ స్టూడెంట్స్? అయితే దీని అర్థం ఏంటంటే నాయన, టర్బైన్ యొక్క పని ఏంటంటే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చుద్ది. ఎప్పుడంటే దీనిపై ఇందాక చెప్పిన నేను, it enters some velocity, leaves some velocity, mass into change of velocity is momentum, which is responsible for rotation of the rotor of the turbine. Yes or no? Rotor తిరిగేదానికి ఇది ఉపయోగపడద్ది. Classification of turbines. How the turbines are classified? According to the path of the working fluid. According to the path of the working fluid, open cycle gas turbine, closed cycle gas turbine. Sir, what is a open cycle? Here is the name here. ఈ పేరు చెప్తుంది ఓపెన్ సైకిల్. అంటే ఎవరీ సైకిల్ ఒక్కో ఎయిర్ తీసుకుంటుంది, కంప్రెసర్ లో కంప్రెస్ చేస్తుంది, కంప్రెషన్ ఛాంబర్ లో మండిస్తుంది, టర్బైన్ లో ఎక్స్పాండ్ అవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అది ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్. అంటే ఎవరీ సైకిల్ కి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటుంది అన్నమాట. అట్లా కాకుండా క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటే ఏంటంటే ఒక్కసారి తీసుకుని అది ఏ ఎయిర్ వాడుకుంటుంది పాపం, అది ఏ ఎయిర్ తీసుకుంటా ఉంది, మొత్తం సైకిల్ అన్ని సైకిల్ అదే ఎందుకు దాన్ని క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటారు. ఓకే, తర్వాత హియర్ ఇస్ నెక్స్ట్ వన్ ఇస్ సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. అంటే పార్ట్లీ ఓపెన్ అండ్ పార్ట్లీ క్లోజ్డ్, దట్ ఈస్ సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు ది basis of combustion process. Yes, according to the basis of combustion chamber, combustion process in a combustion chamber lo
ఎయిర్ మండే విధానాన్ని బట్టి గ్యాస్ టర్బైన్ రెండు రకాలుగా విడగొట్టించడా. ఒకటి, ఆ మంట అనేది కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరిగితే దాన్ని కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ అంటారు. దట్ కాన్స్టెంట్ ప్రెషర్ సైకిల్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ బ్రైటాన్ సైకిల్. That is also called the Brayton cycle. It's a beautiful and very, very important bit for all competitive examinations. Next one. The combustion in a combustion chamber takes place at a constant volume. Volume is a constant here. It's a rigid container. Volume is a constant. Volume is a constant volume. There is no change in volume. That cycle is called as Atkinson cycle. It is also very, very important. So here is the constant pressure or continuous combustion type gas turbine. The combustion of air takes place at a constant pressure. That is a constant pressure combustion gas turbine cycle. Next one, constant volume or explosion type gas turbine. The combustion of the fuel takes place at a constant volume. That cycle is called the constant volume cycle. Gas turbine might take place. Next one. What is it? Our next one, there is a quiz. It's a very, very beautiful. What is a gas turbine, my dear student? A gas turbine is to convert heat energy into mechanical energy, my dear students. Heat energy into mechanical energy. Next question. The important parts of the gas turbine: generator, turbine, nozzle, compressor. Name the important part of the gas turbine. Here is there any generator? Is there any turbine? Is there any nozzle? Is there any compressor? What is the answer, my dear students? Expect. So, what is the answer here? Here there is a nozzle is present here. So, it's an important part of the gas turbine. Sir, ఇందాక మీరు ఇది చెప్పలేదు కదా. The parts of the gas turbine అని చెప్పినప్పుడు కంప్రెసరు, కంబషన్ ఛాంబరు, టర్బైన్ అని చెప్పిన. అరే టర్బైన్ ముందు పక్క టర్బైన్ పోయే ముందు ఒక చిన్న నాజిల్ ఉంటుంది కదా. వాల్యూమ్ తక్కువతో ఉంటుంది. అంటే నాజిల్ అనేది ఎప్పుడు వస్తుందా? ఎప్పుడైనా సరే నాజిల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఇట్ ఈజ్ ఏ టర్బైన్. అయితే దీనికి ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్ పర్పస్ ఏంటంటే టు ఇంక్రీజ్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ పెంచడానికి ఇది వాటర్ అన్నమాట. అది నాజిల్. నెక్స్ట్ వన్. ఓకే, it is about the simple what is a gas turbine, what is the classification of the gas turbine, what are the basic components of the gas turbine. Thank you, my dear students.